సో హాయ్ దోస్తులు, దీనివల్ల అయితే బాగానే బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఏం హెల్త్ ఇష్యూస్ అయితే ఏం రావు. అందుకనే అప్పటి కాలంలో అప్పుడు జనరేషన్లో అయితే మన తాత వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అన్ని సంవత్సరాలు బతికిరని ఇప్పుడు అర్థమైంది. బాగా ఈ వానలు పడి సర్ది అయ్యింది, దగ్గు వస్తుంది, ఏం చేద్దామా అన్న టైంలో ఒక మంచి ఐడియా వచ్చింది. అయితే రాగి సూప్ చేసిన, నాకైతే వర్కౌట్ అయింది. అందుకని మీ దగ్గరికి పట్టుకొని వచ్చిన. సో దీంట్లో ఏం లేదు, నూనె పోసి అందులో జీలకర్ర కొద్దిగా వేసి దాంట్లో ఉల్లిగడ్డ, క్యారెట్, బఠానీ, బీన్స్, స్వీట్ కార్న్ వేసి కలిపి దాంట్లో కొంచెం ఉప్పు వేసి మనకు తగ్గట్టు ఉప్పు వేసి కలిపి దాంట్లో అట్లానే ఒక గ్లాస్ నీళ్ళు అందులో పోసి పెట్టేసేయాల. ముందే దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఉంటుంది కదా, అది మసలేటప్పుడు అది వేస్తామన్నమాట. దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ అది పక్కకు పెట్టుకున్న రాగి ఏదైతే ఉందో నీళ్ళల్లో కలిపి అది కొంచెం కొంచెం వేసి పోసి కలుపుతూ ఉండాలి. కలిపినప్పుడు అది దగ్గరకు అవుతుంది. దాంట్లో మనం మిరియాల పొడి వేస్తాం మసలేటప్పుడు, వేసి మనం తాగుతుంటే ఉంటుంది. వాహ్, నాకైతే మస్తు అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రాగి పిండి వలన అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా అందరూ ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని అయితే అనుకుంటున్నా. మళ్ళీ మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.